హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మామిడికాయ పచ్చడి చేద్దాం. ఒక్క మామిడికాయ తీసుకున్నాను, అంటే చెట్లోది పెద్ద మామిడికాయ చెట్లోంచి కింద పడిపోయింది, పక్కింటి ఆవిడిచ్చింది. ఒకే కాయ పెద్దది, దీన్ని పచ్చడి చేద్దాం ఇవాళ. ఇప్పుడు ఈ కాయని తురిమేసుకుందాం, మామిడికాయని సన్నగా తురిమేసుకొని పచ్చడి చేసుకుందాం. మామిడికాయ పచ్చడికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఇవన్నీ వేపుకొని పొడి కొట్టుకుందాం. అవన్నీ వేయించుకుందాం ఫ్రెండ్స్. పచ్చడికి కావాల్సినవన్నీ వేపుకునేసి జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయలు పెట్టుకున్నాం కదా, మామిడికాయ పచ్చడికి వేపుకున్న మిరపకాయలు, ధనియాలు అవన్నీ కొనుక్కుంటున్నాం. చిన్నరోజుకి 2 మాటలు మెత్తంగా దంచేసుకొని పక్కకు తీసేసుకోవాలి. కొద్దిగా కళ్ళు వేసుకొని బాగా నూరుకొని మనం దంచి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసి దంచుకోవాలి. 2 మాటలు దంచుకుంటాం, ఎక్కువగా ఉంది కాబట్టి. ఒక ముక్క దంచేసుకొని పచ్చడి మొత్తం కొద్దిగా తీసేసుకోండి. ఇప్పుడు పచ్చడి తెరమాత వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆవాలు వేసుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేసుకొని వేసేసి పసుపు వేసుకొని స్టవ్ ఆపేయండి. పచ్చడి కరివేపాకు బాగా అంటే మట్టికుండ కదా, బాగా నీట్ ఉంటుంది. కొంచెం స్టవ్ ఆపేస్తాను, మరి ఉడికితే బాగోదు. మామిడికాయ వేడి వేడి అన్నంలో కలుపుకొని సూపర్గా ఉంటుంది.
చూసుకోండి, తక్కువ అయితే వేసుకోండి. సరిపోయింది కరెక్ట్గా. పచ్చడి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.